అనంత సాయి కృష్ణ గారి వన్ డే స్పెషల్ క్లాస్ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ నెంబర్ ని సంప్రదించండి. సాయి గారు, టాపిక్స్ కొంచెం పక్కన పెడదాం. ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ గురించి చెప్తూ ఉంటారు. అసలు నెక్స్ట్ ఆన్లైన్ క్లాసెస్ ఎప్పుడు చేస్తున్నారు, కండక్ట్ చేస్తున్నారు? ఆన్లైన్ క్లాస్ అనేది మనకి ఎవ్రీ సండే ఉంటుందండి. ఆఫ్లైన్ వచ్చేసి మనకి February 8 ఉందండి. February 8. అవునండి. ఓకే, టైమింగ్స్ 10 to 5 అండి. 10 to 5. డీటెయిల్స్ ఏమైనా చెప్తారా, ప్లేస్ అదన్నీ? స్క్రీన్ పైన మనకి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేస్తే మా స్టాఫ్ అవైలబుల్ వచ్చేసి దాని డీటెయిల్స్ ఇస్తారు. ఓకే, ఏంజల్ నెంబర్స్ అని వింటూ ఉంటాం. ఈ స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేసేవాళ్ళు, మేనిఫెస్టేషన్ గురించి మాట్లాడేవాళ్ళు ఏంజల్ నెంబర్స్ అంటారు. అసలు ఏంటా ఏంజల్ నెంబర్స్? చూడండి, చాలా మంది ఇప్పుడు ఎలాగుందంటే కొన్నింటినే ఏంజల్స్ నెంబర్ అంటున్నారు. ఇప్పుడు చూడండి, మనకు 1 to 0 నుండి 9 వరకు అన్ని నెంబర్లు మనకు ప్రతి చోట ప్రతి నిమిషం యూజ్ అవుతుంటాయి. అక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఏంజల్స్ నెంబర్ అనే దానికన్నా యూనివర్సల్ సిద్ధాంతం కూడా పట్టుకోవాలండి. ఇప్పుడు 10 మంది ఉన్నారు ఒక దగ్గర స్టాఫ్. ఈ 10 మంది వర్క్ చేసే దగ్గర ఒక బాసు 10 మందిలో ఒకరికిద్దరికి ముగ్గురికి ఇంపార్టెంట్ ఇచ్చారనుకోండి, మిగతా 5 మంది 6 అంటే వాళ్ళు బాధపడతారా లేదా అక్కడ? అంటే మేము 10 మంది చూసినా వాళ్ళకి ఒక్కరికే స్పెషల్గా కేర్ చూసుకుంటున్నారని వాళ్ళు ఎలాగైతే బాధపడతారో, యూనివర్స్ సిద్ధాంతం కూడా అలాగేనండి. ఏంజిల్స్ అనేది మనకి ప్రతి ఒక్క నెంబర్ ఇంపార్టెంటేనండి. ఆ ఏంజిల్స్ నెంబర్ అనేది చూడండి, ఇప్పుడు మనము అర్లీ మార్నింగ్ నిద్ర లేవాలని అలారం పెట్టుకుంటాము. నిద్ర లేవగానే మన కంటికి ఒక నెంబర్ కనిపిస్తుందా లేదా? ఏదో ఒక నెంబర్ మనం ఏ టైం కంటే నిద్ర లేవాలనుకున్నామో ఆ టైం పెట్టుకుంటాము. దాన్ని చూస్తాగానే మనం ఏం చేయాలంటే అక్కడ థ్యాంక్ యూ చెప్పాలండి. అంటే యూనివర్స్ నాకు ఇప్పుడు ఈ నెంబర్ కనిపించింది అంటే ఏదో మంచి జరుగుతుందని. అంటే ప్రతి పూట అండి, ప్రతి క్షణం మనిషి ఎలాగ ఉండాలంటే పాజిటివ్ మైండ్తోనే ఉండాలి. అది ఏది జరిగినా కూడా థ్యాంక్ యూ అనే ఉండాలి. ఏదో ఒక కారణం ఉందనుకుంటూ వెళ్తేనే మనిషి అనేవాడు సక్సెస్ అవుతాడు. దీనికి యూనివర్స్ ఎలా సిగ్నల్స్ ఇస్తుందంటే మనకు ఇప్పుడు చూడండి, మనం ఏదో ఒకటి బలంగా కోరుకున్న తర్వాత అర్లీ మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత మనకు కొన్ని డిజిట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. 44, 88, 888 ఇలాంటివన్నీ కనిపిస్తుంటాయండి. మనం బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇవి రోజు కనిపించాము మనకి ఏదైతే కావాలనుకుంటామో, ఏదైతే పొందాలనుకుంటామో, ఏది కోరుకుంటామో దీనిపైన మనం ఒక 2-3 రోజులు స్టేబుల్గా ఉన్నప్పుడు ఆ రోజు మరుసటి రోజు మనం వెళ్ళిన ప్రతి చోట ఈ డిజిట్స్ కనిపిస్తాయి మనకు. 88, 44, 99, 55 ఇలాంటివన్నీ. అంటే ఇక్కడ యూనివర్స్ ఏం చేస్తుందంటే ఇప్పుడు దాకా నీ ఒక్కడే ఆలోచన చేసుకుంటూ నీ ఒక్కడే దాని వైపు వెళ్తున్నావు, ఈ రోజు నుంచి నేను కూడా నీకు సపోర్ట్గా ఉంటానని యూనివర్స్ ఆ విధమైనటువంటి సిగ్నల్ మనకు పంపిస్తుందండి. మళ్ళీ చూడండి, మనం ఏదైతే పొందాలనుకుంటామో తిరిగి మరుసటి రోజు ఆ ఆలోచన డైవర్ట్ అవ్వండి, తిరిగి మరుసటి రోజు నుండి ఈ ఏంజల్స్ నెంబర్ కనిపించాం మనకు. ఎందుకంటే ఇది నా దగ్గరికి రాదు, మన వల్ల ఎందుకు అవుతుందని అని మైండ్ డైవర్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే యూనివర్స్ కూడా నీకు సిగ్నల్ పంపడం అనేది ఆపేస్తుందండి. ఓకే, మరి ఏంజల్ నెంబర్స్లో కొన్ని నెంబర్స్ని పర్టికులర్గా మాట్లాడుతుంటారు. 888 అంటుంటారు, 111 అంటుంటారు. ఏంటి అసలు వాటికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి? ఇంపార్టెంట్ అంటే మనిషి బలంగా ఎప్పుడైతే నేను ఇది సక్సెస్ అవుతాను 100% రీచ్ అవుతాను అన్నప్పుడు ఫస్ట్ 2 డిజిట్స్ కనిపిస్తాయండి. అంటే మనం పాజిటివ్గా ఒక 30%, 40% ఉన్నప్పుడు మనం ఇంకా పాజిటివ్ మైండ్ సెట్తో ఉన్నప్పుడు నేను ఎలాగైనా సరే అక్కడ దాకా రీచ్ అవుతాను అన్నప్పుడు డిజిట్స్ మారుతాయి అక్కడ. అంటే ఫస్ట్ సింగిల్ కనిపించింది, తర్వాత డబుల్ కనిపిస్తుంది, తర్వాత 3 కనిపిస్తుంది. అంటే నువ్వు ఏదైతే పొందాలనుకున్నావో, నువ్వు ఏదైతే కోరుకున్నావో దానికి దగ్గరగా వచ్చావు, ఇదే వ్యక్తిత్వంతో ఉండు, డైవర్ట్ అవ్వద్దని మనకి యూనివర్స్ అనేది సిగ్నల్ ఇస్తుంది. 888, 444, 555, 9999 అనేది. ఎందుకంటే అప్పుడు ఇవన్నీ గమనించినప్పుడు ఏమవుతుందంటే మనము పొరపాటును కూడా నెగిటివ్ వైపు వెళ్ళము. అంటే నేను కోరుకున్నాను, నా దగ్గరికి ఏదో రకంగా యూనివర్స్ పంపిస్తుంది అంటే సిగ్నల్ పంపించింది, నువ్వు డైవర్ట్ అవ్వద్దు, దీనిపైన బలంగా ఉండు, నేను నీ దగ్గరికి పంపిస్తాను అన్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మనం కూడా దాన్ని బిలీవ్ చేయాలండి. ఆ బిలీవ్ చేసినప్పుడు ఏమవుతుందంటే 100% మనం ఏదైతే పొందాలనుకున్నామో, ఏదైతే కోరుకున్నామో దాంట్లో సక్సెస్ అవుతామండి. ఓకే, మరి ఇప్పుడు ఈ ఏంజల్ నెంబర్స్ కొన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉందంటున్నారు కదా. ఇప్పుడు మనం జర్నీ స్టార్ట్ చేసాం అనుకోండి, స్పిరిచువల్ జర్నీ, మీరు అన్నట్టు ఆనంద క్రియ ఇవన్నీ కొన్ని చెప్తున్నారు మీ క్లాసెస్లో కొన్నిటివి. ఈ మ్యాజిక్ నెంబర్స్ నిజంగానే మన వ్యక్తిగత జీవితంలో మార్పులు తీసుకొస్తాయా? ఖచ్చితంగా తీసుకొస్తాయండి. మనము ఫస్ట్ ఏం చేస్తుంటే ఫస్ట్ సెషన్ మనది ఏముంటుందంటే వాళ్ళకి వచ్చినప్పుడు మేము ప్రతి ఒక్కటి ఇప్పుడు ఏంజిల్ నెంబర్ కావచ్చు, తర్వాత ఒకరి గురించి మీరు పదే ఆలోచన చేసినప్పుడు వాళ్ళు మీకు కాల్ చేశారా, ఇవన్నీ ఎందుకంటే మేము చెప్పబోయే సబ్జెక్టు వాళ్ళకు అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు బయట ఏదైతే మూడ్లో వచ్చింటారో ఆ మూడ్ని డైవర్ట్ చేయాలంటే వాళ్ళకి అక్కడ జరిగిన మిరాకిల్స్ వాళ్ళు గుర్తు చేయాలి. అక్కడ ఆ గుర్తు చేసినప్పుడు వాళ్ళు నమ్మగలుగుతారు. అక్కడ ఒక వ్యక్తి గురించి మనం బలంగా అనుకున్నప్పుడు 4వ రోజు 5వ రోజు ఆ వ్యక్తి నుంచి కాల్ వస్తుంది మనకు. అంటే ఇవన్నీ మిరాకిల్ జరిగాయి లేదా నీ జీవితంలో? అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఇది జరిగి ఉంటుంది. ఒక వ్యక్తిని మనం పదే తలుచుకుంటే అన్ఎక్స్పెక్టెడ్గా మన ముందు వచ్చి నిలబడి ఉంటాడు అక్కడ. అరే నేను నిన్నే నీ గురించి ఆలోచన చేశాను, మాట్లాడుకున్నాము, ఈ రోజు ఇక్కడ ఉన్నామని. అంటే యూనివర్స్ సిద్ధంగా ఉందండి. మనం ఏది కోరుకుంటే అది ఇవ్వడానికి యూనివర్స్ అనేది రెడీగా ఉంది. బట్ మనం ఏం చేస్తున్నామంటే నమ్మడం లేదు. కొంతకాలం దానిపైన ట్రావెల్ చేసి దాన్ని అక్కడ వదిలేస్తున్నాం అంటే పొందడం లేదు. బట్ దాన్ని ఎవరు పొందుతున్నారంటే ఆ సగం వరకు ఎవరైతే ట్రావెల్ చేసి ఆ ట్రావెల్ ఇంకా ఎవరైతే కొనసాగిస్తుంటారో అది మనం ఎక్కడైతే ఆపింటామో అది ఇంకొక లైఫ్లోకి వెళ్ళిపోతుందండి.
అంటే ఇప్పుడు మనం ఆలోచించే ఆలోచనలు కూడా జాగ్రత్తగా ఉండాలా మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే? జాగ్రత్తగా ఉండాలంటే ఒకటే అండి, మనిషి ఎలాగ ఉండాలంటే ఇవన్నీ యూనివర్స్ ఇన్ని సిగ్నల్ పంపించేటప్పుడు మనిషి అన్ని పక్కన పెట్టేసేయాలి. ఒకే ఆలోచన పైన ఉండాలి. వస్తే రాని, ఉంటే ఉన్ని, పోతే పోని. ఎప్పుడైతే ఈ వ్యక్తిత్వంతో ఉంటామో ప్రతి ఒక్క ఏంజిల్ నెంబర్ని కనిపిస్తుంది. మనం వెళ్ళే ప్రతి దారిలో పంచభూతాలు కూడా మనకు పాజిటివ్గా మనకు అక్కడ క్రియేషన్ జరిపిస్తాయి అనమాట. మనం చూడండి ఎక్కడన్నా ఉన్నట్టుండి మనము ప్రతిసారి పంచభూతాలు అని చెప్తాము. మనం ఎక్కడన్నా ఉన్నట్టు చూడండి, ఉన్నట్టుండి వాటర్ తాగుతారా అంటారు. అంటే అక్కడ పంచభూతాలు మనకి ఏదో చెప్తుందని అర్థం అండి. ఇవన్నీ ఎలాగుంటాయంటే మనము ప్రతి నిమిషం ఎలాగుండాలంటే ప్రజెంట్లో ఉండాలండి, ఎరుకతో ఉండాలి. ప్రజెంట్లో ఎప్పుడైతే ఉంటాడో ఆ వ్యక్తి ఖచ్చితంగా ఫ్యూచర్లో సక్సెస్ అవుతాడండి. ప్రజెంట్లో ఉండాలంటే వీటన్నిటిని బిలీవ్ చేయాలి. ఇవన్నిటిని బిలీవ్ చేయకుండా కొట్టేస్తే మాత్రం అదే సక్సెస్ అవ్వలేరండి.